ఇంకొకటి వైసీపీకి సంబంధించి ఉన్నదే ముగ్గురు ఎంపీలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కేంద్రంలో వాళ్ళ పాత్ర కూడా ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుతూ వస్తున్నాము గత కొంతకాలంగా. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ బీజేపీలోకి పంపించి అక్కడి నుంచి వైసీపీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఆశలు చూపిస్తున్నారు, ఒక అవకాశం ఉందంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దాని మీద కూడా వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. అలాంటి అవకాశాలు ఉంటాయంటారా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కావచ్చు కానీ ఇప్పటికిప్పుడు ఈ డెసిషన్ రాకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గతంలో తెలుగుదేశం మోడల్ అనేది బయటకు వస్తాను. గతంలో మంది రాజ్యసభ సభ్యులందరూ పోయి బీజేపీలో మెర్జ్ అయిపోయినారు. అట్లాంటి పాత్ర ఏమైనా వీళ్ళు పోషిస్తారా కొంతమంది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక చర్చ వస్తా ఉంది. పాయింట్ ఏంటంటే వీళ్ళు పోతారా పోరా అనేది వీళ్ళు చూడాలి. ఇప్పుడు గెలిచిన నలుగురులో స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీస్ నలుగురు. మిథున్ రెడ్డి గారు కుటుంబ సభ్యుడు లాంటి వాడు, అవినాష్ రెడ్డి గారు సొంత తమ్ముడు, మా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు హానెస్ట్ వైసీపీ లాయలిస్ట్. బహుశా ఆమె కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాను. నాకు ఆమె గురించి పరిచయం లేదు. ఇంకొక అమ్మాయి నలుగురు. కాబట్టి ఇలాంటి వాళ్ళు పోతారా, ఫస్ట్ వీళ్ళు పోవాలా వద్దా నిర్ణయించుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రాజ్యసభలో కూడా సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు వీళ్ళతో హైయెస్ట్ లాయలిస్ట్ గా జగన్ గారికి ఉంటారు. ఆయన మోపిదేని వెంకటరమణ గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ చాలా కష్టకాలంలో కూడా జగన్ గారితో ఉన్నవాళ్లే. కాబట్టి వీళ్ళు పోతారా పోరా అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ తీసుకోవాలి కదా బీజేపీ. ఇప్పటికప్పుడు వాళ్ళందరూ తీసుకుంటే ఏమి సిగ్నల్ ఇస్తారు? ఇప్పటి వరకు ఇప్పుడు వైసీపీ వాళ్ళని లాయల్ అత్యంత కీలక వాళ్ళు నేర్చుకున్నారు అనుకోండి. అయితే గతంలోగా మోడల్ గా బీజేపీ వాళ్ళు తెలుగుగా వైసీపీ వాళ్ళతో ఈ రకంగా ప్రొటెక్ట్ చేయబోతారేమో అనే మెసేజ్ వెళ్తుంది కదా. అప్పుడు అది తెలుగుదేశం పార్టీకి బీజేపీ మధ్య ఒక అనుమానంతో కూడుకున్న రాజకీయం ప్రారంభం ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎత్తులు పై ఎత్తులు కలిసి ఉన్నాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు బీజేపీలో ఆ లైన్ తీసుకుంటారా లేదా, ఈ రెండుటిపైన ఆధారపడి వీళ్ళు పోవాలని నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఇప్పుడే ఆ లైన్ తీసుకోవాలి. ఈ రెండు జరగకుండా ఊహాగానాలు కొనసాగుతాయి. నాకు తెలిసి ఇది ఇప్పట్లో తేలుతుంది అని అనుకోవట్లేదు. తేలితే మాత్రం రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు స్టార్ట్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పార్లమెంట్లో పార్లమెంట్కి సంబంధించి టీడీపీ సపోర్ట్తోనో లేదంటే ఇక్కడ వేరే పార్టీ సపోర్ట్తోనే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేశారు. కానీ రాజ్యసభకు వచ్చేసరికి వాళ్ళకి అంత బలం లేదు. ఖచ్చితంగా వైసీపీ థర్డ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది రాజ్యసభలో. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ బిల్లుల్ని మూవ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఎక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టినా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉండవు. కాబట్టి వీళ్ళ సపోర్ట్ లేకుండా ఏం చేయలేము. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ లేకుండా అక్కడ బీజేపీలో కూడా ఏం చేసే అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్గా తీసుకోవాలని భావిస్తున్నట్టు కూడా ఒక వాదన వినిపిస్తుంది. మొన్నటి వరకు జరిగిన పరిణామాల్లో బీజేపీకి రాజ్యసభలో ఒక సాధారణ మెజారిటీ వచ్చింది. అయితే ఇంకా రాబోయే కాలం అంతా బీజేపీకి రాజ్యసభలో కష్టకాలం. ఎందుకంటే రాబోయే కాలం మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఎర్లీగా జరగబోతున్నాయి. నాకున్న అంచనా ప్రకారం 3 రాష్ట్రాలు ఇప్పుడు మన జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తుంటే బీజేపీ ఓడిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో మన ఎంపీ ఎలక్షన్ యొక్క సిమ్టమ్స్ అయోధ్యలోనే ఓడిపోయింది కదా ఎంపీ సీటు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఇంకా రాజ్యసభలో మరింత డౌన్ కావడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం గెలవడం వల్ల కొన్ని ఓట్లు పెరగచ్చు. 1-2 అది కూడా మిత్రపక్షం, బీజేపీకి రాదు. ఒరిస్సాలో కూడా 1-2 సీట్లు పెరగచ్చు. అదర్ దెన్ మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి తగ్గడం తప్ప పెరిగేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు 11 మంది ఎంపీలు ఉన్నటువంటి రాజ్యసభ ఏదైతే వైసీపీ రాజ్యసభ సభ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అవసరం అవుతారు కీలకమైన సమయంలో. అట్లాంటి టైంలో వైసీపీ ఏ స్టాండ్ తీసుకుంటుంది? బీజేపీతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, మేము ఓట్లు వేస్తామని చెప్పి చేసుకుంటే వాళ్ళకి ఏదైనా కొన్ని అష్యూరెన్స్ ఇవ్వాలి కదా. ఆంధ్రప్రదేశ్ లో జరిగే పరిణామాల పట్ల విచారణలు రకరకాల యాంగిల్ వచ్చేస్తుంది. అలా ఇస్తే ఒక సమస్య. ఈకుండా వాళ్ళందరినీ చేర్చుకుంటే ఒక రకంగా రెండో సిగ్నల్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యసభలో ఈ రోజు అవసరం లేకపోయినా భవిష్యత్తులో వైసీపీ అవసరం ఉంటుంది. బహుశా ఆ ఎంపీలు మీరన్నట్టు వీళ్ళు పోవాలి, వాళ్ళు తీసుకోవడానికి నిర్ణయించాలి. పోవాలని నిర్ణయిస్తే వీళ్ళు బలహీనత, తీసుకోవాలని నిర్ణయిస్తే వాళ్ళిద్దరి మధ్య బలహీనత స్టార్ట్ అవుతుంది, కూటమిలో బలహీనత స్టార్ట్ అవుతుంది. వీట్ అండ్ సీ ఏం జరుగుతుంది.